ఆయన్ని నేను ఒక క్షణంలో భయపడ్డాను ఆయనకి చెప్పడానికి. అప్పుడు ఆయన ఎంతో హ్యూమరస్గా, ఏమ్మా నన్ను బుర్కా వేసుకోమంటావా, భయపడకుండా ఉంటావు నువ్వు అని అన్నారు. అన్న తర్వాత అలా కూల్ డౌన్ చేసిన తర్వాత కథ చెప్పడం జరిగిందండి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు చాలా బాధేస్తుంది. మీడియా దిగ్గజం ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం అందరినీ కదిలిస్తోంది. ఇక రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామరులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామోజీరావు మరణ వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. జోహార్ రామోజీరావు అంటూ గ్రామ సెంటర్లో నినాదాలు చేశారు గ్రామస్తులు. పెదపారుపూడిని దత్తత తీసుకుని 20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు. విద్యార్థి దశ నుండే రామోజీరావుకి కష్టపడే తత్వం ఉండేదని ఆయన బాల్యమిత్రుడు పాలడుగు చంద్రశేఖరరావు గుర్తు చేసుకున్నారు. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశారని కొనియాడారు చంద్రశేఖరరావు. రామోజీరావు గారు ఒక లెజెండ్ అండి. ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈ రోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుంది ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడుతో చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు, సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతిఘటన, మౌన పోరాటం లాంటి ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి, అలానే ఒక ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు గర్వపడేంత మంచి ఫిలిం సిటీని చేశారు, కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్నన్ని రోజులు, అలానే ఫిలిం సిటీ ఉన్న రోజులు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రామోజీరావు గారు